ఓం నమ శివాయ. దీపదానం ఏ నెలలో అయినా చెయ్యొచ్చు. కార్తీక మాసంలో చేస్తే మరింత విశిష్టమైన ఫలితాలు పొందుతారు. చంద్రుడు కృతికా నక్షత్రంలో ఉన్న రోజు పౌర్ణమి కావడంతో ఈ నెలకు కార్తీక మాసం అనే పేరొచ్చింది. కృతిక అగ్ని సంబంధిత నక్షత్రం, అందుకే ఈ మాసంలో దీపదానం చాలా మంచిది, అత్యుత్తమం. ఈ నెలంతా ఇంట్లో తులసి మొక్క దగ్గర, ఉసిరి చెట్టు క్రింద, ఆలయాల్లో దీపారాధన చేస్తుంటారు. సూర్యోదయానికి ముందు మాత్రమే కాదు, సంధ్యా సమయంలోనూ దీపారాధన చేస్తుంటారు. అయితే దీపాలు వెలిగించడమే కాదు, దీపదానం చేయడం చాలా పుణ్యఫలం. పురాణాల్లో గోదానం, భూదానం, సువర్ణదానం ఇలా వివిధ రకాల దానాల గురించి ప్రస్తావన ఉంది. వాటిలో దీపదానం ఒకటి. ఈ దానం ఎలా చేయాలంటే, బియ్యం పిండి లేదా గోధుమ పిండిని ఆవు పాలతో కలిపి ప్రమిదను తయారు చేయాలి. అందులో దీపం వెలిగించి దానం ఇవ్వాలి. బియ్యం పిండితో దీపం చేయలేని వారు మట్టి ప్రమిదలో దీపాన్ని స్వయం పాకం కొంత దక్షిణగా పెట్టి దీపాన్ని దానం ఇవ్వచ్చు. దానం ఇచ్చే ముందు పసుపు, కుంకుమ, పూలతో దీపాన్ని అందంగా అలంకరించి ఇవ్వాలి. సంధ్యా సమయంలో దీపదానం చేస్తే మంచిది. ఇచ్చే స్తోమత ఉన్నవారు వెండి ప్రమిదలో బంగారు వత్తిని వేసి దీపదానం చేయొచ్చు. ముఖ్యంగా పంచమహాపర్వాలు అంటే కార్తీక శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక పౌర్ణమి వరకు ఉండే 5 రోజుల్లో దీపదానం అత్యుత్తమం. ఈ వీడియో మీకు నచ్చితే, ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ని మిస్ అవ్వకుండా ఉండడానికి ఇప్పుడే మన ఛానల్ లిటిల్ స్టోరీ బండిల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కార్తీక మాసానికి సంబంధించిన మరిన్ని వీడియోస్ కోసం కార్తీక మాసం అనే ప్లేలిస్ట్ మన ఛానల్లో ఉంది, చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. కార్తీక మాసం ప్రతిరోజు పూజ చేయకపోయినా 8 ముఖ్యమైన పర్వదినాల్లో మాత్రం తప్పకుండా మీకు తోచినట్టుగా పూజ చేయండి. ఆ వీడియో వివరాలు కింద ఇవ్వబడింది, తప్పక చూడండి.